సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఢిల్లీ సరిహద్దులో శంభు ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే రైతులు మరోసారి నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఆందోళన బాట పట్టారు. తమకు మద్దతు ధర కావాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి రైతుల పైన వాళ్ళు ఒక కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. రైతుల మార్చ్ కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి అడ్డుకునేందుకు హర్యానా పోలీసులు ఆ ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నటువంటి ఆ యొక్క నిరసనకారుల పైన రైతుల పైన పెద్ద ఎత్తున వారంతా కూడా టీఆర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనకారుల పైన వాటర్ కెనాన్లను ప్రయోగించారు. పలువురు రైతులకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఢిల్లీ మార్చిని అడ్డుకున్నారు పోలీసులు. కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం పంటలకు సంబంధించి కనీస మద్దతు ధర కల్పించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్న పక్షంలో వారంతా కూడా ఢిల్లీకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఢిల్లీ మార్చ్ కార్యక్రమం పిలుపునిస్తే హర్యానా పోలీసులు శంభు ప్రాంతంలోనే వారిని అడ్డగించారు. టీఆర్ గ్యాస్ ప్రయోగించారు. వాటర్ కెనాన్ ప్రయోగించి రైతుల పైన ఒక్కసారిగా తమ యొక్క నిరసనని తమ ఆందోళనని పూర్తిగా కూడా వారు అక్కడ నీరుగార్చే ప్రయత్నం చేశారు. చాలా పెద్ద ఎత్తున తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతున్నాయి. వారిపైన రైతులపైన టీఆర్ గ్యాస్ వాటర్ కెనాల్ ప్రయోగించడం పైన ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. రైతులకు చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే దాష్టికం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒకసారి సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలను చూద్దాం. इन लोगों में फूट डाल के एक उनके राज्यसभा सांसद का भी बयान आया है। तो वो यही है कि आपस में भाईचारा खराब करके इस आंदोलन को कैसे हम खराब कर सके। किस तरीके से आप हल देखते हैं? हल तो सरकार ने करना पड़ेगा, क्योंकि पिछले 13 महीने से बैठे जब सरकार ने बोला था कि हम लिखित में दे रहे हैं कि भाई हम आपको एमएसपी देंगे, लेकिन सरकार अपने वादे से मुकर रही है। हम किस पे भरोसा करें जब आप बड़े बड़े आपके जो नेता हैं वो एमएसपी सामने टीवी के सामने बोल रहे हैं कि हम एमएसपी देंगे, उसके बाद वो मुकर रहे हैं। तो हम किससे वो करें, किस पे विश्वास करें। बिल्कुल, जो डल्लेवाल साहब हैं वो भी खनौरी पे बैठे हैं, उनकी खराब हो रही है सिचुएशन। सरकार को कोई फर्क नहीं पड़ रहा, क्योंकि उनको कोई फर्क पड़ता तो आज 19 दिन हो गए डल्लेवाल साहब को आमरण अनशन पे। उनकी तबीयत लगातार डाउन होती जा रही है। तो सरकार के खुद सरकारी आंकड़े हैं कि 12,000 किसान पर ईयर सुसाइड कर रहे हैं। तो उनको रोका जा सकता है। अगर उनको मिनिमम प्राइस उनकी फसलों का प्राइस मिल जाए तो उनको रोका जा सकता है, लेकिन सरकार को कोई फर्क नहीं पड़ रहा। आज आप क्या संदेश देने आए हैं? मैं यही संदेश देने आया हूं और मैं यही बोलने आया हूं कि भाई मैं इनके किसान भाइयों के समर्थन में हूं, और जो जिनका जमीर जिंदा है, जो ये मानते हैं कि भाई हाँ, एक साइड तानाशाही सरकार खड़ी है और एक साइड हमारा अन्नदाता खड़ा है। चुनना आपने है, आप किसको चुनेंगे? आप तानाशाह को चुनेंगे, आप किसान भाइयों को चुनेंगे। రైట్, గతంలో కూడా ఇదే తరహాలో నల్ల చట్టాలు అగ్రికల్చర్ 3 చట్టాలు తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా అగ్రికల్చర్ చట్టాలని విరమించుకోవాలంటూ రైతులు ఈ రకంగానే ఈ బార్డర్లో ఒక సంవత్సరం పాటుగా ఈ రకంగా నిరసన వ్యక్తం చేశారు. అయితే దాన్ని కూడా ఈ రకంగానే మనం రోడ్లపై మేకులు కొట్టడం చూసాం. రైతులను ఢిల్లీ లోపలికి ఎంటర్ కాకుండా మేకులు కొట్టారు. ఈ రకంగా టీఆర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ రకంగానే దాడి చేశారు, లాఠీ చార్జ్ చేశారు. చాలా తీవ్ర ఉద్రిక్తత వాతావరణాన్ని తలపించింది. అప్పుడు కూడా ప్రస్తుతం మరోసారి ఢిల్లీ మార్చ్ పేట రైతులు మద్దతు ధర విషయంలో నిరసన తెలిపేందుకు వస్తున్నటువంటి రైతుల పైన వాటర్ కెనాన్లు ప్రయోగించడం, టీఆర్ గ్యాస్ ప్రయోగించడం, మరోసారి దాష్టికాన్ని ప్రయోగిస్తున్నారు పోలీసులు అంటూ కూడా రైతులు మండిపడుతున్నారు. భారతదేశ వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసే అవకాశం కనబడుతోంది. గతంలో కూడా ఈ రైతులకి ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి, మండిపడ్డాయి. ప్రభుత్వ తీరుపైన మరోసారి ఈ రకంగానే రియాక్ట్ అవుతూ ఉన్నాయి. ఒకసారి ప్రతినిధి గోపి దగ్గర వెళ్దాం. అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ గోపి, సో కరెంట్ ఢిల్లీ బార్డర్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? శంభు ప్రాంతం ఎలా ఉంది? గతంలో కూడా మనం చూసాం, పోయినసారి కూడా ఒక 3 చట్టాలను తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా వాటిని విత్డ్రా చేసుకోవాలని నిరసన తెలిపారు. ఎట్టకేలకి ప్రభుత్వం దిగి వచ్చి ఏకంగా ప్రధానియే క్షమాపణ కోరారు, సారీ చెప్పారు ఆయన. సో ప్రెజెంట్ కూడా మరోసారి ఇటువంటి సిచ్యువేషన్ రైజ్ అవుతున్న నేపథ్యంలో కనీస మద్దతు ధర కోసం డిమాండ్ చేస్తున్న రైతులని ఈ రకంగా అడ్డుకోవడం, వారిపైన ఈ రకంగా ఫిజికల్గా దాడికి పాల్పడడం ఎలా చూడాలి?
మనోజ్, మరొకసారి శంభు బార్డర్ ఉధృత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. హర్యానా పంజాబ్ బార్డర్ లో పూర్తిగా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఎక్కడ కూడా లోపలికైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని అనుమతించేది లేదు అనేది మాత్రం పోలీసులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికే మేము 101 మంది రైతులము శాంతియుతంగా వచ్చి చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఆత్మహత్యలు పెరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. కనీసం మద్దతు ధర ఇవ్వండి, మేము బతకడానికి మేము పండించిన పంటకు కనీస మద్దతు ధర మాత్రమే అడుగుతున్నాము. అయినప్పటికీ ప్రభుత్వాలు మా గోడు వినట్లేదు అనేదే ప్రధానంగా పంజాబ్ రైతులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి మోహరిస్తున్న పరిస్థితి ఉంది. రైతులంతా కూడా ఇక్కడ నుంచి పాదయాత్రగా మేము ఢిల్లీ పార్లమెంటు కు వెళ్తాము, అక్కడ నాయకులను కలుస్తాము, మా బాధ చెప్పుకుంటామంటూ కూడా రైతులు చెప్తున్నారు. అయినప్పటికీ హర్యానా పంజాబ్ బార్డర్ లోనే రైతులందరినీ నిలిపేసిన పరిస్థితి ఉంది. వాళ్ళను లోనికైతే అనుమతించము అంటున్నారు. అయితే రైతుల ఆందోళన ఉధృతి జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళ పైన వాటర్ కెనాన్ ని కూడా ప్రయోగించడం జరిగింది. బాష్పవాయు గోళులను ప్రయోగించారు. ఒక రైతుకు కళ్ళల్లో పూర్తిగా మంటలు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లడం జరిగింది. ఏళ్ల తరబడి మేము కనీస మద్దతు ధర అడుగుతున్నాము, మేము పండించుకున్న పంటకు నాణ్యమైన ధర అడుగుతుంటే కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. మరొక వైపు రైతులు ఆత్మహత్యల పైన చట్టసభలలో మాట్లాడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు ఆగాలని చెప్తున్నారు. కానీ ఆగే విధానం మేము చెప్తుంటే మాత్రం మా గోడు వినిపించుకోవట్లేదు. కనీస మద్దతు ధర ఇస్తే ఏ రైతు చనిపోడు, పండించిన పంటకు ఆయనకు న్యాయమైన ధర లభిస్తే ఖచ్చితంగా కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది. కాబట్టి రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి. రీకాల్ చేద్దాం గతంలో సిచ్యువేషన్ ని. గతంలో సుమారుగా సంవత్సరం కాలం పాటుగా పంజాబ్ హర్యానాకు సంబంధించిన రైతులు అక్కడే బైఠాయించారు, టెంట్లు వేసుకొని ధర్నా చేశారు. ట్రాక్టర్లు తీసుకొస్తే ట్రాక్టర్ లోపలికి అనుమతించకుండా రోడ్లపై మేకులు కొట్టడం చూసాం. ఒక దాష్టికానే మనం చూసాం. గత సంవత్సరం కాలం పాటుగా వారంతా కూడా ఆ నిరసన వ్యక్తపరిచారు. ఆ తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి సారీ చెప్పి ఆ చట్టాలు వెనక్కి తీసుకుంది. ప్రజెంట్ అంతటి స్థాయిలో తీవ్రత ఉందా? ఈ ఉద్యమం అంతటి స్థాయిలో కొనసాగుతుందా? అంతటి స్థాయిలో రైతుల మద్దతు అక్కడ ఉందా? అంతటి స్థాయిలో రైతులు అక్కడ చేరుకున్నారా? ఆ తీవ్రత ఆ స్థాయిలో ఉందా? అయితే ఇక్కడ అధికారులు మాత్రం ఒకే విషయం చెప్తున్నారు. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి పంజాబ్ ప్రభుత్వం తోటి మాట్లాడాలనేది మాత్రమే శంభు బార్డర్ లో చెప్తున్న పరిస్థితి ఉంది. హర్యానాలోకి ఇటు పరిస్థితిలో ఎంటర్ కానివ్వము అంటూ కూడా ఇటు హర్యానా నుంచి భారీగా పోలీసులు మోహరించారు. అదేవిధంగా పంజాబ్ పోలీసులు కూడా అటువైపు ఉన్న పరిస్థితి ఉంది. ఎవరిని కూడా బార్డర్ క్రాస్ చేసేందుకు అనుమతించట్లేదు. అయితే చనిపోయేంత వరకు కూడా ఈ యొక్క నేనైతే దీక్ష చేస్తానంటూ కూడా రైతు సంఘ నేత ఇప్పటికే ప్రకటించడం జరిగింది. 19 రోజుల నుంచి కూడా ఆయన దీక్షలో ఉన్నారు. ఆ 19 రోజుల నుంచి కూడా ఇప్పటికి ఆయనకు కొంత బీపీ డౌన్ అవ్వడము, అదే విధంగా ఆయన కొంత ఆరోగ్యం క్షీణిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకుడు సర్వాన్ సింగ్ కి సంబంధించిన ఆరోగ్యం పైన కూడా రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఆయన వయసు మీద పడి ఉంది. ఆయన ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా లేదు. ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీనిపైన ఒక నిర్ణయం తీసుకోండి అంటూ కూడా రైతులు చెప్తున్నారు. నిర్ణయం తీసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము 101 మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మేము ఆ ప్రభుత్వం తోటి చర్చలకు సిద్ధంగా ఉన్నాము. కానీ ప్రభుత్వం ఎందుకు మాతో చర్చించడానికి సిద్ధంగా లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీకి వెళ్లి తీరుతాం అనేదే పంజాబ్ రైతులు అయితే చెప్తున్నారు. కానీ కనీస మద్దతు ధరకు సంబంధించి రాష్ట్రాల వారీగా డిఫరెన్స్ ఉంటుంది. రాష్ట్రాలలోనే మీరు తేల్చుకోవాలనేది కూడా పోలీసులు చెప్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలోనే మీరు తేల్చుకోవాలి. మద్దతు ధరకు సంబంధించి కావచ్చు, మీ యొక్క డిమాండ్లకు సంబంధించి కూడా మీ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపాక కేంద్ర పెద్దల దగ్గరికి రావాలి. కానీ ముందే మీరు ఢిల్లీకి మార్చిగా వెళ్తాము అంటూ అలజడి సృష్టించే ప్రయత్నమే తప్ప దీంట్లో మీ యొక్క హక్కుల సాధన కోసం మీరు చేస్తున్న ప్రయత్నం కాదు ఇది అనేది పోలీసులు అయితే చెప్తున్నారు. మరొక వైపు రైతులు మాత్రం ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో తమ గలం వినిపిస్తాము అంటూ కూడా రైతులు చెప్తున్నారు. మేము చర్చలకు సిద్ధంగా, ఎవరు ముందుకు వస్తారో రండి, కొంతమంది తోటి మాత్రమే మేము చర్చిస్తామంటూ కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దలు ఎందుకు మాట్లాడారు మాతోటి? 101 మంది మేము ఆల్రెడీ మా పేర్లను కూడా ఇచ్చి ఉన్నాము, మాకు అనుమతించండి, మేము శాంతియుతంగా వెళ్లి చర్చలు జరుపుతాం అనేది కూడా చెప్తున్నప్పటికీ పోలీసులు అనుమతించట్లేదు. పోలీసులు అనుమతించకున్నా మా మీద రబ్బర్ బుల్లెట్లు కాల్చినా లేదా మా ప్రాణాలు తీసేసినా కూడా మిగిలిన వాళ్ళం ఎంతమంది మిగిలితే అంతమంది వాళ్ళం అయితే మేము ముందుకు వెళ్తాం తప్ప దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రిటర్న్ ఈ యొక్క దీక్షను విరమించేది లేదు అనేది కూడా కిసాన్ మోర్చా నాయకులు అయితే చెప్తున్నారు. మరి
ఈ రోజు జరిగిన ఉధృత వాతావరణంలో కూడా వాటర్ కెనాన్స్ ని ప్రయోగించడం జరిగింది. గుంపుగా ఉన్న రైతులను అందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఇటువంటి ఘటనలే జరిగినాయి. గతంలో కూడా ఇటువంటి సేమ్ ఇష్యూ మరొకసారి శంభు బార్డర్ లో జరుగుతుంది. మరి ఈసారి ప్రభుత్వం దిగి వస్తుందా లేదా రైతులు ఇదే మొండి వైఖరితోటి ముందుకు వెళ్తారా, ప్రభుత్వం ఇదే మొండి వైఖరితో ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనా కిసాన్ మోర్చా నాయకులు మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ పాదయాత్ర చేసి తీరుతాం అనేది మాత్రం చెప్తున్నారు మనోజ్. రైట్ గోపి, సో మొత్తం మీద ఇది ఢిల్లీ సరిహద్దులో శంభు ప్రాంతంలో పరిస్థితి. సో గతంలో కూడా నల్ల చట్టాలకు సంబంధించి అయితే 3 చట్టాలంటూ చెప్పుకొచ్చారు. వాటి నల్ల చట్టాలుగా అభివర్ణిస్తూ ఆ రైతులు కూడా ఒక సంవత్సరం కాలం పాటుగా పూర్తిగా ఢిల్లీ సరిహద్దులోనే అక్కడే ఆశ్రయాన్ని కూడా ఏర్పాటు చేసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకొని ఒక ఏడాది పాటుగా అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగి వచ్చి క్షమాపణ చెప్పి ఆఖరికి వస్తే ఆ చట్టాలను తిరిగి వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం మరోసారి కనీస మద్దతు ధర కోసం పంజాబ్ రైతులు ఢిల్లీ మార్చ్ పేరిట శంభు ప్రాంతం నుంచి ఢిల్లీకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అక్కడికి భారీగా వాటర్ కెనాలతో ప్రయోగించడం, వారిపైన టియర్ గ్యాస్ ప్రయోగించడం ఎంతటి దాష్టికమైన పరిస్థితి అంటే అక్కడ పోలీసుల యొక్క తీవ్రత, వారి యొక్క పైశాచికం అక్కడ అద్దం పడుతోంది. వారిపైన చాలా తీవ్రంగా గాయపడుతూ వారంతా రబ్బర్ బుల్లెట్లు ప్రయోగిస్తున్నారు. రైతులపైన చాలా తీవ్రంగా గాయాలపాలే వారంతా కూడా అక్కడ నెత్తురోడుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం ఈ యొక్క ఘటన కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, గాయాల పాలవుతున్నారు రైతులందరూ కూడా. కొన్ని సందర్భాల్లో రైతులు ప్రాణాలు పోతాయా అన్నట్టుగా కూడా వారంతా విచక్షణ రహితంగా పోలీసులు వారిపై దాడులు కూడా జరుపుతున్నారు. ఒకసారి ఈ ఘటన పైన పోలీసులు కూడా మాట్లాడారు. ఢిల్లీ పోలీసులు, హర్యానా పోలీసులు వారు ఏం మాట్లాడారో చూద్దాం. क्योंकि डल्लेवाल जी हम सभी के माननीय हैं, बहुत ज़्यादा आदर करते हैं उनकी तबीयत को ध्यान में रखते हुए उसके लिए ताकि ये इशू रिजॉल्व हो, पंजाब सरकार को भी बोला गया और भारत सरकार को भी बोला गया है कि वो भी इमीडिएटली अगर रिजॉल्व होता है तो इमीडिएटली मीटिंग फिक्स करें। और 18 तारीख ही अभी नेक्स्ट डेट ऑफ हियरिंग उसमें रखी गई है। तो मेरा आपसे आग्रह है, आप शांतिपूर्वक यहाँ बैठिए, हम आपके साथ हैं और जो कानून के प्रोविजन है उसकी पालना करें। हम और आप बिल्कुल एक साथ हैं, हम आपको खुद वहाँ छोड़ के आएंगे अपने साथ ले जाके। और अभी एक और मेरी गुजारिश है, जो सुप्रीम कोर्ट का आदेश है आप कृपया सभी मीडिया के पास भी उसकी कॉपी होगी।